ఇప్పుడు వచ్చాడా రాలేదా? హెచ్ క్రాస్ ఇప్పుడు దాడుతున్నారంటే 120 అయింది. 12:30కి మ్యాచ్ అంటే కనీసం 12 o'clock మీకు తెలుస్తుంది కదా బ్రో మీరు ఎక్కడ ఉంటారని. ఒక మాట చెప్తే నేను ప్లేయర్ని అరేంజ్ చేసుకుంటా కదా. ఎట్లా ఇట్లయితే లెవెన్ ఉంటారు మనకి. 11 ఉన్నారు. పిలిచాను ఎవరైనా ఉంటే పిలుచు. లేకపోతే ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు లాస్ట్ ఆడుకొని చెప్పిపోతాను. ఎందుకు వద్దు లాస్ట్ అవుట్ అయిన వాళ్ళు లాస్ట్ ఆడకుండా బాగుంది కదా ఐడియా. చాలా బాగుంది. నీకు చాలా సార్లు వస్తుంది బ్యాటింగ్ ఐడియా జీవితాన్ని లేదు ఇది లేదు కానీ మళ్ళీ అన్నిటికంటే దరిద్రం ఫస్ట్ వెళ్ళి ఆ 3 బాళ్ళల్లో అవుట్ అయ్యి మ్యాచ్ మొత్తం కూర్చోవాలి చూసావా. ఎందుకంటే బాల్ కూడా మంచిగా తిరుగుతూ ఉంటుంది. అంతేలే నువ్వు కొట్టినది పవర్ ప్లే, నీకు అప్పుడు రన్స్ కూడా వస్తాయి, రిస్క్ కూడా ఉంటుంది. ఫస్ట్ బకరా 1 down బ్యాట్స్మెన్ వరకు టైం ఉండాలా. ఎందుకంటే 1 down బ్యాట్స్మెన్ కూడా చాలా ప్రిపేర్ అయి ఉండాలా. తెలియదు ఫస్ట్ ఓవర్లో వికెట్ పడుతుంది, రెండు బాల్ అయితే 2 వికెట్లు పడతాయి, కట్టుకో అంటాడు. 10,000 ఇస్తే 3 ఫోన్లు ఇచ్చేస్తాను. 10,000కి 2 సార్లు ఓకే అని చెప్పి ఇప్పుడు డ్రాప్ అని చెప్పి ఓకే అని చెప్పి ఎక్కడ ఉన్నాడంట దగ్గరలోనే ఉంటాడంట. దగ్గరలో ఉంటేదామని చెప్పు. నేను ఫస్ట్ మళ్ళీ రవీణ వచ్చానంటే రవీణ కోసమని ఆ అబ్బాయిని డ్రాప్ 13 మెంబర్స్ రమ్మని చెప్పేదో ఎందుకు లేదు బ్యాట్స్మెన్ ఏడొచ్చదులే అని నేను యాడ్ బ్యాట్స్మెన్ అంటే ఎందుకు లేని పొయ్యితోనే కొట్టుకుంటాం. ఇంకా నువ్వు పోయి రారా, నువ్వు ఎట్టా 10 బాల్ ఆడేది ఇంకా చూడు వాళ్ళు బాగా వేస్తారు, బాగా తెలివి చేస్తాను స్లో బాల్. బట్ అటు బాల్ నూర్చున్నాడు వెళ్ళిపోయింది స్లో బాల్ కనెక్ట్ చేస్తే 4 పోతుంది. స్కోర్ బాగా ఉడుకుతావురా. చల్లపల్లి చెట్టు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రసాద్ పెట్టినాడా ఏమన్నా నేను చూడలేదు. ప్రసాద్ చాలా స్ట్రైకింగ్ ఇదే 2వ బాల్ అంతేనా. షాట్ బా ఈ మంచి ఆడ దొరికాడు యాప్లో నీకు ఎవరు? మేమిద్దరం ఒక గేమ్ ఆడినాం. వాటర్ చరణ్ వాటర్ వాడు తెలుగు కవిత ప్రసాద్ నేను ఇద్దరము ఒక గేమ్ ఆడినాము. అక్కడ అక్కడ హిందీ వాళ్ళ టీంకి ఆడినాము. నువ్వు ఒక్కడి తెలుగు అడిగి వాళ్ళు ఏమంటావురా? మాదంతా తెలుగు గ్యాంగ్. నాకు ఆయన హరిద్ ఫ్రీగా ఆడుకుంటా లేదు. మ్యాచ్ వీళ్ళకి ఆపోజిట్ ఓపెనింగ్ నేనే ఆడతా అప్పుడు. వీళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నప్పుడు మా టీంలో కూడా ఆడినాడు. బ్యాటింగ్ ఆడినాం, ఈయనకి నేను బౌలింగ్ చేసిన. చెప్పిండు నాకు నీ గురించి బౌలింగ్ బాగా. ఆ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నెక్స్ట్ వీక్ బౌలింగ్ బాగా వేస్తాడు, తీసుకొని వచ్చాను నాతో. తీసుకొని వచ్చిన ఆ రోజు నువ్వు మొన్న ఎంఏకేలో మనం ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు నువ్వు డౌన్ లో పంపించిన నెంబర్ 9 లో పంపించిన. నాకు అర్థమైంది నీ బ్యాటింగ్ స్టైల్ చూసినాక నేను వేస్ట్ చేసుకున్నాను ప్లేయర్ అని. నేను మొన్న టోర్నమెంట్ కి అందుకే నిన్ను ఓపెనింగ్ టాప్ పెట్టుకున్నాను. ఈ రోజు కూడా నేను టాప్ ఆర్డర్ లో పంపిద్దును. ఏమంటే ప్రాక్టీస్ మ్యాచ్ కదా, వాళ్ళకి ఛాన్స్ లే అని నేను. ఎందుకంటే ఎవరికి బ్రో సౌరవ్ బ్యాట్ బ్రో నువ్వు అంటే బౌలింగ్ కూడా ఉంది కాబట్టి నువ్వు అన్ని ప్లేయర్స్ అలవాటు చేయాలి. నేను వరుసగా ఓపెనింగ్ ఆడతాను. సడన్ గా వేరే టీంకి వెళ్ళి నెంబర్ 8 లో పంపిస్తాను.
అంత డౌన్ వద్దు కానీ నెంబర్ 7 నెంబర్ 8 లో పంపిస్తాను మరి అంత 8-9 అంటే కష్టం కానీ ఇప్పుడే తీసుకెళ్ళి కొందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే హిట్టింగ్ పొజిషన్ లో కూడా నిన్ను యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే హిట్టింగ్ ఉంది నీ కాడ, హిట్టింగ్ ఉంది కానీ నైట్స్ కి 2-3 లాస్ట్ వీక్ మొత్తం నేను ఓపెనింగ్ ఆడాను. నిన్న మ్యాచ్ నిన్న పొద్దున్నే 8th డౌన్ పోయినా, 7th డౌన్ పోయినా, తర్వాత మధ్యాహ్నం ఓపెనింగ్ పోయినా. ఓకే ఓకే ఒక చోటు ఉంటే ఏదో ఒకటి సరే అంటే నెంబర్ 8 పంపిస్తే సరిపోద్ది. లేదు లేదు అట్లా కాదులే కానీ అంటే టీంకి ఒకలా ఆడుతుంటే ఎట్లయితుందంటే ఏ ఊరికా జీవింగ్ కూడా చేస్తాను నేనైతే. అందుకే కేఎల్ రాహుల్ నేను అందుకే నన్ను మనం చూడకన్నా బాగా చేసా కదన్నా అంటే చూడు మేము స్కోర్ అయ్యకుండా ప్రాక్టీస్ చేస్తాను పెట్టుకొని బాల్ అప్పుడు స్పీడ్ తెగితే టంటర్ చేయదు లెఫ్ట్ ఆరకూడదు. ఎందుకన్నా రిస్క్ తగిలితే వాళ్ళు 5 ఓవర్లు గ్లౌజ్ లేవా? 2 ఉన్నాయి అన్ని ఉండి ఏంది అలవాటు లేకుండా మీద ఇది మళ్ళీ 5 ఓవర్లకు 70 కొట్టే పోయిపోతున్నాయి కమ్ స్కోరే మారేంగి అంటాను. షాట్ ఈ అబ్బాయి కూడా ఓపెనింగ్ ఆడతాడంట. అయితే నేను మొన్న కూడా 3rd డౌన్ ఏమో పంపిన మొన్న టోర్నమెంట్ కి. మిమ్మల్ని ఓపెనింగ్ టీం ఉంది ఇక్కడ. మన కాడ ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? ఇప్పుడు అంతా టీం ఫామ్ అయినాక అందరూ ఓపెనింగ్ టాప్ ఆర్డర్ లోనే పోవాల్సి వస్తుంది. రోజు రావు ఒక్కొక్క రాత్రి. ఇప్పుడు పోయ్యా నేను 2 బాల్ కొట్టిందే కదా, రోజు కొట్టాడు కదా. అది కదా నేను అనేది. కొట్టకపోయినా వన్నేమో అదే పొజిషన్ లో పంపాలి కదా, అది నేను చెప్పేది. అట్లాంటి ఇప్పుడు ఇబ్బంది అవుతాయి. నేను ప్లేస్ అరేంజ్ చేసుకోవాలంటే సరే 4-3 మ్యాచ్లు వస్తాను వాళ్ళు వచ్చిన ఛాన్స్ ఆడాలి మంచిగా ఓపెనింగ్ ఆడతారా? అదే నేను చెప్పేది. ఎవరైనా అందరికి వస్తుంది మన దాంట్లో ఛాన్స్. మన 29 ఓవర్లకి అలౌట్ అయిపోయింది. బ్యాటింగ్ ఎవ్రీ టైం వస్తుంది షాట్ బా పోయిందిలే. 6 వరకు మిడిల్ కూడా ఆడ పైన వెళ్ళిపోయింది ర్యాపిడ్ పోలేదురా. పైన 4 పోయిందా? మిడిల్ తగలలేదు, పైన పర్లేదులే. ఈ అబ్బాయి కాడ కొడుతుంది బ్యాటింగ్. శ్రీరామ్లోనే ఈ మధ్య ఫుల్ బౌలింగ్ ఫామ్ లో ఉన్నాడు. ఏం చేస్తాడు? పేస్ పెంచినాడు. మరి ఎంత సీక్రెట్ అర్థం కావడంలే. లోపల కొవ్వును కరిగిస్తాను నేను కూడా. నిన్న యాక్షన్ చేసి ఈయన సాయి నాకు నొప్పి వచ్చేసింది అని చెప్పి ఫస్ట్ బాల్ స్లో వేసిండు. మొన్న మ్యాచ్ వాడు కొడదాంలే 6 నెగుదామని వచ్చిండు. కాదురా మొన్న ఓడిపోయినప్పుడు కూడా బాధపడలే కానీ నిన్న టోర్నమెంట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు వాడి మొహం చూడాలా. 75 కాలౌట్ అయ్యేసరికి వాళ్ళు అవి ఓకే, ఎందుకంటే పిచ్కి పోతానేది కాబట్టి బౌన్స్ అయ్యి ఫుట్బాల్ ఆడుతారా? ఫుట్బాల్ పిచ్చుడు గ్రౌండ్ అదే అంత అవుట్ఫిట్ ఘోరంగా ఉంది. హార్డ్గా వచ్చినట్టు వంగి ఇట్లా తీసుకుందామంటే బొట్టుకుని మూతికాడికి వచ్చింది. చెయ్యి ఇటు పెట్టా ఒక చేతిలో బాల్ రిస్క్ రా. అవుట్ఫిట్ పచ్చడి అయింది, ఎర్రంగా గట్టిగా అయింది నేల. ఏం బ్యాట్లా ఏం బ్యాట్కి అవంతా నాదే తీసుకుంటాను. నువ్వెందుకు ఇచ్చావు నీది? నువ్వెందుకు ఇచ్చావు నీది? నీది పోగొట్టుకోకు. మళ్ళీ శైలేష్ అని యాడ్ చేసిండే అతను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనే. నాకు తెలుసు ఆ పేరు ఇండియా. నేను నువ్వు ప్రొఫైల్ చూపించుకొని చెప్తా. నాకు తెలియదు, నెంబర్ ఒకటే ఉంది. శైలేష్ అనే అతను ఎంఎస్బీలో ఆడతాడు. ఏదంటే వాళ్ళ టీము క్రికెట్ క్లబ్. ఇదే ఇక్కడే దగ్గరలోనే ఆడతాడు. క్రికెట్ క్లబ్ కెప్టెన్. ఆ పేరు ఇండియా. ఆడు ఇక్కడే దగ్గరలోనే ఉండేది నిన్నుడు. ఇప్పుడు సౌరభ్ 6 కొడతాడు. మంచి స్క్వేర్స్ బాగా ఆడుతాడు. మొన్న మ్యాచ్ లోనే అర్థమైంది నాకు. స్వీట్ చాట్ స్క్వేర్ ఎక్కువ ఏం చేస్తాడు. ఇప్పుడు స్ట్రైట్ బాల్ ఆఫ్ లోకి వెళ్ళి రెగ్యులర్ కొట్టింది. ఉంటుంది ఏమైనా జరగచ్చు దాని మీద.
తెలుసుకుంటే ఏందని తెలియదు ఏం తెలిసి నేను విరాట్ కోహ్లీని కాదులే బ్రాండ్ ప్రమోట్ చేస్తాను ఇది తీసేది స్టిక్కర్ తెచ్చుకుంటే నేను తాగే దౌడు చూస్తాను ఏం ప్రమోట్ చేస్తాను వాటర్ వేసుకుంటా పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ ఉన్నది, కేబుల్ అయితే లేదు. కేబుల్ అంటే సిటీసీ ఈత కొట్టుకొని నిమ్మలంగా కావాలంటే తీసుకో. దీంట్లో ఈ గ్రౌండ్ లో 47 కొట్టి అవుట్ అయింది. ఓపెనింగ్ వెళ్ళి అడిగింది ఇందాక నేను కూడా ఓపెనింగ్ వెళ్ళిండే అప్పుడు 47 కొట్టిన అవుట్ అయినా. ఆ రోజు నాకు ఫుల్ టాస్ వేసి బోల్డ్ చేసి పడుతున్నాడు వాడు. ఆ రోజు కొట్టింది కదా అబ్బాయి సెల్వా వాడే సెల్వా. వాడికి బ్యాటింగ్ రాదురా, మేము ఇచ్చినాం వానికి. ఉన్నాడు ఇప్పుడు ఆపోజిట్ లా. ఆ మంచి ఉదయం టీంలో ఆడతాను ఏం లేడే ఈ మధ్య ఆడతాను రాలే ఈ మధ్య ఒకటి మ్యాచ్ మామూలుగా ఆడతాను. సెల్వా అని సాగరు వచ్చాడనా నిన్న మ్యాచ్ కి అడిగిండు. నిన్న కాదు నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఉంది. అది నువ్వు పింక్ బాల్ నువ్వు వీలేదు పేరు ఎవరు మ్యాచ్ లో పింక్ బాల్ నేను ఈలే టోర్నమెంట్ సాగర్ ఫోన్ చేసి బ్రో నెక్స్ట్ వీక్ మ్యాచ్ అది ఓపెన్ ఉదయ్ బ్రో టీం ఉంది. పింక్ బాల్ టోర్నమెంట్ ఉదయ్ బ్రో టీం ఉంది. నిన్న ఉదయ్ బ్రో టీం కి ప్లేయర్స్ కాల్ చేసిండు నాకు. ఏమైంది నాడిందేరా వాళ్ళ టీం కాదు ఉండరా నువ్వు అవైలబుల్ లేవని నేను అడగలేదు. పోయిందే మన మ్యాచ్ ఉందిరా నువ్వు ఎవరికి ఉదయ్ ఇచ్చినాడు మ్యాచ్ లో. బాగానే కొట్టారు నిన్న వాళ్ళు కూడా 20 రన్లు కొట్టారు. అవునా బాగా ఆడారు. పవన్ కూడా బాగా ఆడారు. దగ్గరికి లాక్కొచ్చారు. ఏమైంది చేసింగ్ ఎంత ఎక్కువ స్కోర్ మిడిల్ లో ఇచ్చారన్న 240. లాస్ట్ లో బౌలింగ్ వేయలేదు అప్పుడు దాకా ఆయన తీసుకొచ్చి లాస్ట్ లో పవన్ బాగానే ఆడతాడు. ఏం చేస్తాడు చేయరా ఏదో ఒకటి చేయరా అంటే తారక్నే కొంచెం ఏదో ఒకటి చేయాలా. తారక్ వికెట్ త్రో చేస్తాడు. తారకేడు కొట్టాలా 230 ఓవర్ ఆడరా అంటే ఫస్ట్ బాల్ క్యాచ్ ఇచ్చేస్తాడు. గాల్లే కొడద పడుతాడు. అన్ని అదే ప్రాబ్లం. వాళ్ళ బ్యాటింగ్ ఈ అబ్బాయి ఇప్పుడు ఆడినాడు స్క్వేర్ లెగ్ అట్లా వెళ్ళినాడు. మా ఉదయ్ గారు నాకన్నా ముందే ఇట్లా అడ్డంగా వచ్చి హెల్మెట్ వెళ్తే బాగా డిస్కషన్ ఇదే డౌట్ ఒకరాజు వస్తే మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేయలేము. మళ్ళీ రగ్గోడ్ లో కూర్చొని కూడా అరుస్తా అంటే అపోనెంట్ ఏంది మంచి అవుట్ అయినా కూడా మాట్లాడుతున్నాడు. బ్యాట్ ఇసిరేయాలా ఇసిరేమంటే మీరు ఇసిరేసేది కాదు, అయ్యో ఇటు ఇసిరేసేది కాదు. బ్యాట్ ఇలా చాలా హెడ్ అట్లా కొట్టిండే ఉడక ఎడ్జ్ మీద పడిండే ఇటు వచ్చింటే 4 చాలా హైట్ పోయింది. అదే పోయింది. బాల్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొట్టాలి. నీకేం నెట్వర్క్ రావడం లేదులే. ఇక్కడే నాకు డౌట్ నిన్న వచ్చింది. నో బాల్ వేసింది కదా ఈ బాల్ బౌలర్ కి బ్యాట్స్మెన్ కౌంట్ అయింది. నాకు ఐడియానే లేదు. బ్యాట్స్మెన్ సరే ఇది కౌంట్ అయింది. ఫైన్ ఎంగాడు నో బాల్ బ్యాట్స్మెన్ కి డాట్ బాల్ లాగే వేస్తాడు. ఓకే కానీ డాట్ కాదు కదా. అట్లా కాదు బ్యాట్స్మెన్ కౌంట్ అట్లా కాదు. సుబ్బు అవుతుందిలే కానీ అట్లా కాదు. ఇప్పుడు నో బాల్ నువ్వు కొట్టినావు అనుకో రన్ వస్తాయి బాల్ కౌంట్ అప్పుడు బాల్ కౌంట్ అవుతుంది. కొట్టకపోయినా బాల్ కౌంట్. ఈ బాల్ కౌంట్ కాదు అవుతుంది. నేను చెప్తాను ఇది కౌంట్ అయినా ఓకే ఒప్పుకుంటా. నిన్న వాడు ఫస్ట్ బాల్ డైరెక్ట్ పిచ్ బయట తెంగాడు నో బాల్. అది నాకు కౌంట్ వేస్తాడు. అది రూల్ అది ఉందంట. నో బాలే కదా పడి కొట్టినా ఎంపల్ ఆడి వైడ్ అయితేనే కౌంట్ కాదంట. నో బాల్ ఆడబడినా నో బాల్ కౌంట్ బ్యాట్స్మెన్ కి కౌంట్. అర్థమైంది. అది ఎదురా నాకు అర్థం. నేను ఆడింది 2 బాల్ 3 బాల్ ఎట్లా చూపిస్తాను నేను. నో బాల్ నాకు కౌంట్ చేస్తాడు. ఫస్ట్ నో బాల్ ఇద్దరు 23 25 2 ఓవర్లు ఆయన చూసుకున్నాడు. 2 ఓవర్లు ఆయన చూసుకున్నాడు. ముందు అయిపోయింది. 8 ఓవర్స్ అయిపోయింది. నాకు వాడి మీద ముందు ఒక హేట్ ఉండేది కానీ అచ్యుతరాణ గారు లెఫ్ట్ హ్యాండర్లకి ఏం బౌలింగ్ బాల్ ఇట్టంటాడు. అర్షిత్ రాణా గాడు ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి బ్యాటింగ్ ఉంది బౌలింగ్ ఉన్నాయి. గంభీర్ గాడు ఉన్నంత వరకు ఏమైనా చేయొచ్చు కానీ అయితే వాడు ఏమైంది ఇప్పుడు బ్యాటింగ్ ఎవరిది సేమ్ టీమా
ఈ ప్రసిద్ధ కృష్ణ నితీష్ ఉన్నాడా? తెచ్చుకున్నాడు. నితీష్ ఎవరిని ప్రసిద్ధ కృష్ణ మరి తీసి హర్షదీప్ సింగ్ నా నితీష్ ఉన్నాడు. నితీష్ ఉన్నాడా? వాడు ఏందో యూజ్ చేసుకోవడంలే ఛాన్స్. బౌలింగ్ కూడా ఇవ్వట్లే కదా, 2 ఓవర్లు ఇస్తాడు. మంచి బ్యాట్స్మెన్ బౌలింగ్ ఇవ్వాలి మళ్ళీ 2 ఓవర్స్ బౌలింగ్ ఇస్తే ఏంది? ఆ 2 ఓవర్స్ కోసం ఎందుకు? షాట్ యార్ 2 ఓవర్ల బౌలింగ్ లో ఎప్పుడు ఒక టాలెంట్ బయట పడదు. 2 ఓవర్లలో ఏముంటుంది? ప్లేయర్ యూజ్ చేసుకుంటే 5-6 ఓవర్లో బ్యాటింగ్ దారుణం తెలుసా? టెస్ట్ మ్యాచ్ 1 డేలో 2 ఓవర్లు వేస్తాడు. 2 ఓవర్లు ఇవ్వడానికి నీకు ఎందుకు రావాడు ఆల్రౌండర్? ఎవరైనా బ్యాట్స్మెన్ ఇచ్చిన ఫస్ట్ ఓవరే కొట్టాలని చూడరు కదా, వదిలేస్తారు. డ్రాప్ చేసాడా? ఆడుకోపోయేదానికి ఎగిరినాడు జడేజా, అప్పటికి చేతికి తగిలిపోయింది. దానిమే కానీ కాకపోతే పేస్ మీద అది కొత్త బాల్, అది కాక వెళ్ళిపోతా ఉంది. పిలిచిగాడు పడతాడు చూడు. మల్లిగాడు ఉంటే బాగానే ట్రై చేశాడు. అవన్నీ ప్రాక్టీస్. గ్లెన్ ఫిలిప్స్ వాడికి లెఫ్ట్ లేదు, రైట్ లేదు. వాడికి రైట్ లెఫ్ట్ రన్ ఒకటేలా అటాక్ చేస్తాడు. అంతే, అది మన గిల్లి గారు మిస్ చేయలే. వాడు సింగిల్ హ్యాండ్ వరల్డ్ కప్ లో పట్టాడు, సేమ్ క్యాచ్ మొన్న మిస్ చేయలే. బట్ అట్లీస్ట్ వాడు వెళ్తాడు, బాల్ దగ్గర వరకు వెళ్ళి బాల్ వెళ్ళాడు బాగానే ఆడాడు. వాడు రీచ్ ఎక్కువ, వాడు డైవ్ చేస్తాడు. ఎవరు ఎట్ట పోయిందో బాల్ అర్థం కాదు. నికలస్ కదా అసలు వీడు హర్షదీప్ గారు ప్రతి మ్యాచ్ లో వాడు కొత్త బాల్ తో వికెట్ అయితే తీస్తాడు. వికెట్ ఎవరికి? వానికేనా? నికలస్ మనం మిడిల్ అవుతుందని మనం ఆడము, అది ఎడ్జులు గిడ్జులు అయ్యలేదు. అట్లనే ఓపెనర్లది గాల్లో పెట్టిన దీపమే. అదేమో నిజమే. అయితే ఓపెనర్లు బయటికి పోయే బయటకు పోయే వాళ్ళు కాదురా, ఓపెనర్లు 4 ఓవర్లు ఆడినారు అనుకో, బ్యాట్ పైకే పెట్టింది కదా బ్యాట్. కవర్ చేయాల్సిన పని ఊరికి ఇట్లా దొబ్బిండు. ఇందా ఇప్పటిదాకా ఏం చేసావు మళ్ళీ? అయ్యే రిస్క్ షాట్. కట్టుకోపోయింది. పోరా కట్టుకోపోరా. వికెట్ లేకుంటే నువ్వు ఒక పనులు నిలబడుతుంది. ఆయన రవేల్ కూడా కట్టుకోలేదా? రవీణ కట్టుకోనండి. రవీణ తర్వాత చరణ్ తర్వాత సాయి తర్వాత రెండు ఒకే కలర్. సుబ్బు తర్వాత నేను. బాల్ डिप हो रहा है, पेस नहीं है ना. हाँ पेस नहीं है ना इसलिए. అదే వేసాడు బాల్ అండి क्या बस ऐसे गाइड करेगा तो इधर हम तो चारों निकल जाएगा इधर. पेस नहीं है ना, डिप हो रहा है ऐसा. ఇది టన్ గా మార్పించాము దాన్ని. DSC का स्टिकर चेंज किया था. वो भाई रहता तो उसका आता पूरा ऐसे మధ్యలో గ్రెయిన్ ఓపెన్ అయింది కదా, డ్యామేజ్ అయింది. అది మొత్తం చేపిస్తా, ఇంకా చేపించాడు వాడు. టన్ వేపించిన ఈ స్టిక్కర్ అంతా 1300 అన్ని వస్తుంది. ఈడు నా బ్యాట్ ఈ బ్యాట్ తీసుకొని పోతాడు నాకు ప్రతిసారి. వేరే వానికి బ్యాట్ కొనిరా, నా బ్యాట్ ఈ బ్యాట్ తీసుకొని పోతాడు. వేరే తీసుకొని పోమంటే అది తీసుకొని పోవడం లేదు. ఆటకి బ్యాట్ డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అంటే ఎడ్జిల్ మీద ఇక్కడ పైన नया बैठ गया ये, वही है DSC. रिपेयरिंग हमारा वाला है. अबे वही मतलब बैलेंस अच्छा लग रहा है. अभी थोड़ा रफ हो गया ना, थोड़ा 10 ग्राम कम हो गया इसलिए. ఫస్ట్ కొనింది ఇది. 40,000 ఫస్ట్ కొనేది కాదు, 40,000 DSC నే. ఇది గిఫ్ట్దే. నీకు ఇప్పుడు బ్యాలెన్స్ కూడా ముందు కంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. యాదర ఇతాలకం ఉంది. అదే నీకు రఫ్ క్లీనింగ్ అయినప్పుడు 1200 చిల్లర ఉన్నది, ఇప్పుడు 1200 లోపలనే ఉంటుంది. 10 గ్రాముల డిఫరెన్స్ కూడా నీకు ఫీల్. మరి ఒక కంపెనీ ఇంకో కంపెనీ. సరే ఇంత పెద్ద క్రికెటర్ ను చేసిన నిన్ను కెప్టెన్ గిఫ్ట్ గా ఇచ్చేయిపోయింది. 20 బాల్తో 50 కొట్టి నీకే ఇచ్చేస్తుంది. 20 బాలతో 50 కొట్టమంటాడు. 50 బాలకి 20 కొట్టమంటే ఏదన్నా
కాదురా 50 బాళ్ళకి 20 కొట్టమంటే ఏదో ఒక రోజు కొడతా. కొడతా అంటే 15 బాళ్ళకు నువ్వు కెప్టెన్ ఎప్పటి నుంచి ఆడతాను నువ్వు కొట్టకపోతే నేను ఏడబోతాడారా, నాకు ఛాన్సులు ఏడబోతాడా? గ్రౌండ్ లో కొట్టావు కాదు కొట్టి కొట్టినా ఏం చేయాలి, ఛాన్సులు రావాలి కదా. ఛాన్స్ రాదు నాకు ఇట్లాంటి అవకాశం ఏం కొడతాను. 20 బాళ్ళకి 50? 5 బాళ్ళకి 5 వికెట్లు ఇంకా అన్ని ఇస్తాం అందరికి అట్టి యార్కర్ లేచి సాయి అదే నేను నువ్వు వెళ్ళు. వాడు ఇదైతే చిన్న ఆడతాడు बाउंस अच्छा है पिच का రవి తర్వాత నువ్వే వెళ్ళు సాయి, నువ్వు కట్టుకో. मल्ली बाउंस अच्छा आ रहा है पिच पे सही बाउंस आ रहा है वो लोग भी बहुत सही से हाँ, डाल रहा है, हाँ। दिमाग से स्लो करता है हाँ 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 इतना जाए बाहर में ఎన్ని ఓవర్లు మన అదేనా నైనే गया सेकंड विकेट कानवे गान కోన్ ఎవరు హర్షిత్ కా హర్షిత్ రానా ఫస్ట్ బాల్ ఆహా బాలే వాడు ఇన్స్వింగ్ వేస్తాడు అనుకుని వెయిట్ చేసి బయటకి వేసాడు చూడమ్మా బాల్ ये చూడు. तो मारना था यार नहीं वो देख रहा था तुम, वो फुल डस बॉल है यार, सीधा यार कर नहीं ऐसे गिर गया नीचे नहीं वो पूरा ऑफ साइड गया था तुम. अच्छा లేదు బాలే తగల हाँ स्टैंप का अपील చేసింది వాళ్ళు. अब स्पिनर आ रहा है जो मारते अब छोटा ग्राउंड है मारते लंबा लंबा चल जाता वही ऐसा ही सोचा था मैंने, 3 बैट्समैन जो मारेगा वो लोग వాడంతా బౌన్స్ ऐसा विकेट छोड़ के गया. అంతా బయటకు వెళ్తాడు. అంతే అబ్బా టైం ఓపెనర్ రోజు ఆడరు కాదురా చిన్న గ్రౌండ్ కొడతారులే అనుకుంటే చిన్నదే ముగ్గురు ఎవరైతే కొడతారో అనుకున్నాడో ముగ్గురు వికెట్లు ఇచ్చి వచ్చినారు. అది నా బాధ ఇప్పుడు. 30 వాళ్ళు ఆడితే వచ్చి 50 కొడతాం వాళ్ళు ఆడాలి కదా. అదే మ్యాటర్ 30 బాళ్ళ దాకా ఉండకపోయానే అని. మంచి బాల్తో పాదిరి ఎవరు ట్రై చేస్తాను अरे भाई आराम से यार नो नो भाई काय के तुम అంతే ఈ మిచెల్ గాడు ఇండియా పాలిట శత్రువు అయ్యిండు. డెరెల్ మిచెల్ గాడు కదా. కాదు మొన్న ఒకటి పోస్ట్ చూసిన 9 AM కి రోహిత్ శర్మ ఓడి నెంబర్ 1 బ్యాట్స్మెన్, మధ్యాహ్నం 2 PM కి విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్మెన్, నైట్ 9 PM కి డెరెల్ మిచెల్ ఓపెనింగ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్. ర్యాంక్ ఒక రోజులో ముగ్గురికి మారింది. ఎవ్రీ టైం మార్చదా సమ్ ఏదైనా అకేషన్ లో మార్చదా ఆహా ర్యాంకింగ్ పాయింట్స్ పెరుగుతా ఉంటాయి తగ్గుతా ఉంటాయి కదా. కొంత పాయింట్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటే వాళ్ళు నెక్స్ట్ తోటి ఎక్కువ కూడా వాళ్ళు ఫస్ట్ స్లిప్ కి దింగండి బాల్ కేవర్ కేకుండా క్యాచ్ ఏమైంది, సింగల్ పోయిండొచ్చు కదా. కిల్లులు ఆడే ప్లేయర్ ఆడేది మనకి అర్థం కాదు లెవెల్కి వాడి కొట్టాలని ముందు పోతాడు చంపోటో లేకపోతే గాలి లేపుతాడు. వాడు బ్యాట్స్మెన్ ఏం చేస్తాం మన ఆడబెట్టే ఇంకొక డౌన్ లో పెడుతును నేను. బాగా వేస్తాను, బాగా ఆడాడు మొన్న ఈ మధ్య పిహెచ్లో నేను అతను ఆడాము బాగా. పిహెచ్లో ఆడాము, ఆడాడు తృప్తి గ్రౌండ్లో బాగా ఆడుతాను. 10 మ్యాచ్లకు ఆ మాత్రం సపోర్ట్ వస్తే చాలు. గుడ్ షాట్ బ్యాటింగ్ ప్రసాద్ వచ్చేలే మంచి టైం బాగుంది. హ్యాండ్స్ క్విక్ బాగా ఉన్నాయి మంచికి. హర్షిత్ రానా తిట్టిన వాళ్ళందరూ గమ్మ అయిపోతున్నారు కదా ఇప్పుడు. అంటే వాడిది ఉంది, పైగా బ్యాటింగ్ కూడా ఉంది, ఆల్రౌండర్ గా పోవచ్చాడు. బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు. కోల్కతాలో లేకుండా వేరే టీం నుంచి వచ్చింటే అంత ఉండిండేది కాదు. ఇప్పుడు అదే సౌత్ ఓడా ఉంటే ఇంత బొక్క ఇంత వచ్చేదే కాదు. కానీ బాగా చేస్తున్నాడు స్వామి వికెట్లు పాపం. ఇంత రాని ట్రోల్ చేస్తా ఉన్నా, ఇంత రాని ట్రోల్ చేస్తా ఉన్నా. లేదు మెంటల్ కూడా అగ్రెసివ్ ఉండేది ఫస్ట్ లో, యాటిట్యూడ్ చూపిస్తా. కొంచెం యాటిట్యూడ్ ఇప్పుడు చూడు వాడు అంత యాటిట్యూడ్ చూపించట్లే గేమ్ లో.